వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో మనం లెక్చరర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సో ముందుగా కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట వీడియోస్‌కి. సారీ అండి, నాకు ఈ చాటింగ్ అంటే టైప్ చేయడం కానీ ఇవి రావండి. సో క్షమించాలి. సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి నేను కొద్దిగా స్లోగా అయినా గానీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఎందుకంటే మెయిన్ రీజన్ నేను ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఫేస్‌బుక్ కానీ, వాట్సాప్ కానీ పెద్దగా వాడనండి. సో, అంతకుముందల మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. నేను కొంతకాలం వాడాను కానీ, తర్వాత ఇక మళ్ళీ తీసేశాననమాట. సో, ఫస్ట్ ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, లెక్చరర్ అవ్వడానికి టా కావాల్సిన సెలక్షన్ ఏంటి? అంటే డిసిప్లిన్ కావాలండి మెయిన్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూద్దాం. అలాగే మంచి మేనర్స్, అలాగే బిహేవియర్ అనేది గుడ్‌గా ఉండాలనమాట. సో, అలా ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఇవి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే క్వాలిఫికేషన్స్‌లో ఇంటర్ జూనియర్ కాలేజ్ ఉంది కదా! సో, వాటికొచ్చేసి మీరు పీజీ విత్ 55% ఉంటే చాలు. సో, పీజీలో 55% మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ కోర్స్, ఏ కోర్స్ అయినా కానీ మీరు పీజీ చేయాలనమాట. 2 ఇయర్స్ పీజీ చేస్తే మీకు 55% పైన అబోవ్ రావాలి. సో, పర్సెంటేజ్ అనేది ఓవరాల్ సీజీపీఏ వస్తే మీరు ఎలిజిబుల్ అనమాట. నేను చెప్పేది ఇంటర్ జూనియర్ కాలేజ్ అనమాట. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఓకేనా? సో, ఓకే. ఇంకా నెక్స్ట్ డిగ్రీ కాలేజెస్ చూసుకుంటే ఎనీ డిసిప్లిన్ పీహెచ్‌డీ చేయాలనమాట. సో, పీహెచ్‌డీ విత్ ఎన్‌ఈటీ, సెట్, పీహెచ్‌డీ అనమాట. సో, ఈ సెట్ అనేది స్టేట్ లెవెల్‌లో జరుగుతాయి. సో, మిగతావి మనకి నేషనల్ లెవెల్‌లో జరుగుతాయి అనమాట ఎగ్జామ్స్. సో, ఈ మూడిట్లో ఒకటి క్వాలిఫై అయినా చాలనమాట మీరు. సో, పీహెచ్‌డీ అనేది కామన్. సో, పీహెచ్‌డీ అనేది 3-6 ఇయర్స్‌లో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీరు చదివే దాన్ని బట్టి ఉంటుందనమాట. సో, మినిమమ్ 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తారు. సో, అది మీ నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. 6 ఇయర్స్‌లోపు ఎప్పుడు కంప్లీట్ చేసినా మీకు పీహెచ్‌డీ అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. అసలు పీహెచ్‌డీ ఏంటి? సో, ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. అసలు పీహెచ్‌డీ అంటే ఏంటంటే 10థ్ అయిపోతుంది. ఇంటర్ 2 ఇయర్స్ అయిపోతుంది. 3 ఇయర్స్ తర్వాత డిగ్రీ తీసుకుంటాం. సో, డిగ్రీలో ఏ గ్రూప్ అయినా కానీ తీసుకుంటాం. డిగ్రీలో బీఏ కానీ, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, సో, సీఈసీ కావచ్చు, ఏ కోర్స్ అయినా తీసుకొని జాయిన్ అవుతాం. సో, జాయిన్ అయ్యి మనకి ఒక 60% కానీ, 55% కానీ వస్తే చాలు. సో, డిగ్రీలో. సో, డిగ్రీ 3 ఇయర్స్ అయిపోతుంది. అయ్యి ఒక 3 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. సో, పీజీ 2 ఇయర్స్ అనమాట. 8 ఇయర్స్ ఇక్కడికి. సో, పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిగ్రీ కాలేజ్ మన గోల్ అది కాబట్టి ఆ 3 ఇయర్స్ ఒక 3 ఇయర్స్ డిగ్రీ, 2 ఇయర్స్ పీజీ అయిపోయిన తర్వాత పీహెచ్‌డీ 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా కావచ్చనమాట. 4, 5 ఇయర్స్‌లో కూడా మీరు కంప్లీట్ చేసేయొచ్చు. సో, ఓవరాల్‌గా అవి ఒక 6 ఇయర్స్, ఇవి ఒక 4 ఇయర్స్, 10 ఇయర్స్ మీరు కష్టపడితే మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, రిటన్ టెస్ట్ ఉంటుంది. సో, వీటితో పాటు మీరు ఇంత చదివి అయిపోయిన తర్వాత 10 ఇయర్స్ కష్టపడి మీరు లెక్చరర్ అవ్వాలని మీ గోల్ కాబట్టి, మీ అచీవ్‌మెంట్ కాబట్టి వాటికొచ్చేసి తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది. ప్యానెల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకేముంది. రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వచ్చు. సింపుల్‌గా ఎందుకంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. రీజనింగ్‌లో అలాంటి వాటిలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో మీకు సమ్ నాలెడ్జ్ ఉంటే రిటన్ టెస్ట్ అనేది సింపుల్‌గా మీరు క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత ప్యానెల్ ఇంటర్వ్యూ ఇంకేముంది, ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అయిపోతుంది. తర్వాత ఇప్పటిదాకా చదివిన మీరు ఏదైతే డిగ్రీ వాటెవర్ ఇట్ ఈస్ డిగ్రీ కానీ, బీటెక్ కానీ తర్వాత పీజీ 2 ఇయర్స్ చేస్తారుగా. ఇక్కడ డిగ్రీలో మీరు చూసుకుంటే ఇప్పుడు డిగ్రీలో కోర్సుకి సంబంధించి చెప్తున్నాను వినండి. డిగ్రీలో బీఏ వాళ్ళైతేనేమో ఎంబీఏ చేయండి పీజీలో. సో, మీరు అంతే పీజీలో ఎంఎస్సీ చేయండి. ఎంబీఏ చేయండి. బీఎస్సీ, బీకామ్ వాళ్ళు ఎంఎస్సీ తీసుకోవాలనమాట కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. అది మాత్రం చెప్పగలను. ఇంకా మిగతా వాళ్ళు ఏది తీసుకున్నా గానీ, ఏ కోర్స్ అయినా ఎనీ డిసిప్లిన్ అనమాట 55 మార్క్స్ పర్సెంటేజ్ అయితే రావచ్చు. ఓకే. రావాలనమాట. ఇంకా తర్వాత మీకు ఈ పీహెచ్‌డీ అనేది కంపల్సరీ కావాలి. అది రిటన్ టెస్ట్, ప్యానెల్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఏదైతే చదివారో ఇప్పటిదాకా వాటి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. విత్ ఆధార్ కార్డ్, ఇంక్లూడింగ్ పాన్ కార్డ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా? ఇంతవరకైతే ఇదనమాట క్వాలిఫికేషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు. మీకు ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటర్ కాలేజ్ ఉంది కదా! ఇవి ప్రైవేట్ పరంగా కూడా మీరు ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి మీరు వెళ్ళిపోవచ్చనమాట. పీజీ ఉంటే చాలు. దానికి పీజీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ కళాశాలలకి ఈ 3 అవసరం లేదనమాట. ప్రైవేట్ కాలేజ్‌లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే పీహెచ్‌డీ ఉంటే సరిపోతుంది.
సో నెట్, స్లెట్, సెట్ అనేది అవసరం లేదు. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకేమీ ఉండదనమాట. వాళ్ళేందంటే సహజంగా చేసే ఇంటర్వ్యూ చేస్తారు నార్మల్‌గా. సో మ్యాండేట్ చేస్తారనమాట. మ్యాండేటరీ ఇంటర్వ్యూ చేస్తారు ప్రైవేట్ కాలేజెస్‌లో అయితే. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీగా ఉంటుంది. సో కాబట్టి పీహెచ్‌డీ అయితే కావాలి. ఓకేనా? సో ఇంతటితో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. ఇక్కడి నుంచి రీజనింగ్ క్లాసెస్ అనేవి రెగ్యులర్‌గా వస్తాయి. సో రెగ్యులర్‌గా వచ్చే ముందల సో రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ ఈ మొత్తం క్లాసెస్ వస్తాయి. అలాగే మీకు ఇంజినీరింగ్‌లో కొన్ని క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రీజనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ అయితే డైలీ పెట్టడానికైతే ట్రై చేస్తాను. జనరల్ అవేర్‌నెస్ అంటే మీరేమనుకోవద్దు. జీకే క్వెషన్స్ అనమాట. ఆబ్జెక్టివ్ టైప్‌లో మీకు సిస్టమ్‌లో ప్రిపేర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 1000, 2000 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అవి కూడా వస్తాయి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా లాస్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్పానంటే ఐటీ జాబ్స్ గురించి చెప్పాను. ఆ వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకు అక్కడక్కడ చెప్పాననమాట. ఆ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఇప్పుడు లెక్చరర్ అవ్వడానికి 10 ఇయర్స్ కష్టపడాలి కదా! సో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవాళ్ళు, కొద్దిగా ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఉన్నవాళ్ళు, సో పేరెంట్స్ మనీ పెట్టగలం, మేము చదివించగలం అనుకున్న వాళ్ళు బానే చదువుతారు. సో వాళ్ళ సంగతి వదిలేసేయండి. సో ఫైనాన్షియల్ గ్రోత్ లేని వాళ్ళు, అలాగే ఫైనాన్షియల్‌గా డబ్బు పెట్టి చదివించలేని వాళ్ళు ఉంటారు కదా! సో అలాగున్న స్టూడెంట్స్‌కి ఒకటే చెప్తాను. ఎడ్యుకేషన్ ఒకటే వద్దండి. ఎడ్యుకేషన్ ఒకటే వద్దు. ఆల్టర్‌నేటివ్ ఏదో ఒక 2, 3 స్కిల్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకొని, మీరు జాబ్ మీదే ఆధారపడొద్దు. ఆల్టర్‌నేటివ్ కూడా వెతకాలి. సో వాటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే, మీకు లక్ ఉంటే ఇవి మొత్తం ఒక్కసారే మీకు అనుకూలించినప్పుడు దేవుడు టైం ఇస్తాడు కదా! సో ఆ టైం ఇచ్చినప్పుడు మొత్తం ఒకసారి మీకు అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో ఒక మనీ సోర్స్ లాగా మీకు వస్తాయన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటేంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకున్నారనుకోండి, అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కావచ్చు, ఎలాగైనా కానీ. సో ఆ స్కిల్ అనేది వన్స్ అపాన్ ఏ డే మీకు తప్పకుండా మీకు సహాయపడుతుంది. సో ఇదైతే చెప్పగలను. ఒక్కదాని మీద ఆధారపడొద్దు. మల్టిపుల్ వేస్‌లో మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఓకేనా? సో ఇది చెప్పగలను. ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు కదా! సో మిగతాయి ట్రై చేసుకుంటే మీరు ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వచ్చు, జాబు చేసుకోవచ్చు. ఇంకా మీ డ్రీమ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా?